ఇక మిషన్ భగీరథ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ మోదీ సర్కారు చేపట్టిన హర్ ఘర్ జల్ కు నిధులు ఆగిపోయాయి. 64% లక్ష్యాన్ని చేరుకోకముందే పథకానికి నిధులు కేంద్రం ఆపేసింది. బడ్జెట్లో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అయితే ఇకపై ఆ స్కీమ్ భారమంతా కూడా రాష్ట్రాలదేనంటూ మోదీ సర్కారు చేతులెత్తేసింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలన్నీ పేరు గొప్ప ఊరిదిబ్బ చందంగానే మిగులుతున్నాయి. దేశవ్యాప్తంగా 2028 నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యమంటూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన హర్ ఘర్ జల్ పథకం అందుకు తాజా నిదర్శనం. ఈ పథకం కింద 2026-27 బడ్జెట్లో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇకపై రాష్ట్రాలే నిధులు భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటు వేదికగా కేంద్రం నివేదించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2019లో హర్ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించింది. 2024 చివరి నాటికి భారతదేశంలోని 19.36 కోట్ల గృహాలన్నింటికీ నల్లా కనెక్షన్లను అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పథకం అమలు మందకొడిగానే సాగుతూ వచ్చింది. దీంతో పథకం పూర్తి చేసే లక్ష్యాన్ని 2028 డిసెంబర్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 15.59 కోట్ల ఇండ్లు ఉంటే 81.56% నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ఇందులో పథకం ప్రారంభం నాటికే దేశంలో మొత్తంగా 16.72% అంటే 3.23 కోట్ల గృహాలకు వివిధ రూపాల్లో నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత కొత్తగా 12.55 కోట్ల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఇచ్చింది. నికరంగా జలజీవన్ మిషన్ పథకం ప్రగతి 64.87% మాత్రమే. జాతీయ సగటు మిషన్లో చిన్న చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే పథకం వాస్తవ ప్రగతి 50% కూడా లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 8 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 100% నిర్దేశిత లక్ష్యంలో ఇంకా 6.81 కోట్ల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందుగానే చేతులెత్తేసింది. పథకానికి గత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కేటాయింపు నిలిపివేసింది. పథకం కింద చేపట్టిన పెండింగ్ పనులను రాష్ట్రాలే సొంత నిధులతో పూర్తి చేసుకోవాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నీరు రాష్ట్ర జాబితాలోని అంశమని ప్రస్తుతం కొనసాగుతున్న పనులను రాష్ట్రాలే తమ సొంత వనరుల నుంచి సమకూర్చుకోవాలని సూచించింది. కేంద్రం ప్రకటనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఏ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని స్పష్టంగా తెలిసిపోతోంది. 2025-26 పథకానికి 66,750 కోట్లు ప్రతిపాదించిన సవరించిన బడ్జెట్లో కేటాయింపులు 16,944. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. కేవలం 3 ఏళ్లలోనే పనులు పూర్తి చేసింది. 2019 సంవత్సరం ప్రారంభం నాటికే ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించడం ప్రారంభించింది. అప్పటికి కేంద్ర జలజీవన్ మిషన్ను ప్రారంభించలేదు. మిషన్ భగీరథ పథకానికి ఎక్కడా ఏ కాలంలోనూ నీటి కొరత లేకుండా చేసేందుకు పక్కా ప్రణాళికతో కేసీఆర్ సర్కార్ బహుముఖ చర్యలు చేపట్టింది. విజయవంతంగా నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసింది. 100% నల్లా కనెక్షన్ల ద్వారా శుద్ధమైన నీటిని అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కానీ మోదీ సర్కార్ మాత్రం లక్ష్యం చేరుకోకముందే చేతులెత్తేసింది.